హలో! హాయ్ ఫ్రెండ్స్. అందరూ ఏం చేస్తున్నారు? లంచ్ టైమ్ ఉంటది కదా! లంచ్ టైమ్ అయి ఉంటది కాబట్టి అందరికి ఎంచక్కా లంచ్ చేస్తూ ఉంటారు. ఇదైతే నిన్నటి మినీ వ్లాగ్ అనమాట. నేను నిన్న మా లంచ్‌లో కోసం అనేసి క్యారెట్ రసం చేశాను. ఇప్పుడు సీజన్ చేంజ్ అయిపోయింది కాబట్టి పిల్లలకి దగ్గు, జలుబు పిల్లలకేం పెద్దవాళ్ళకి గూడా అంతే ఉంటుంది. కానీ ఓకే చింతపండు యూజ్ చేయకుండా క్యారెట్ రసం చేద్దాం అనేసి నేను క్యారెట్ రసం చేస్తున్నాను. అందుకోసం ముందుగా 2 క్యారెట్స్ బాయిల్ చేసుకున్నాను. ఒక ఆనియన్, ఒక టమాటో కట్ చేసి పెట్టుకున్నాననమాట. ఆనియన్ అనేది కంప్లీట్‌గా ఆప్షనల్. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు. నేను ఫస్ట్ టైం వేసి ట్రై చేస్తున్నాననమాట. ఇలా ఆని ఆనియన్ వేసుకొని అది ఫ్రై అయినాక టమాటో వేసుకున్నాను. టమాటో కూడా కొంచెం ఫ్రై అయినాక పసుపు వేసుకున్నాను. పసుపు వేసుకున్నాక ఇక్కడ క్యారెట్ నేనైతే ముందుగా బాయిల్ చేసుకొని పెట్టుకున్నాను కాబట్టి వాటిని మిక్సీ పట్టేసుకున్నాను. మిక్సీ పట్టుకొని దాన్ని ఈ మిక్సీ పట్టుకున్న ప్యూరీని రసం తాలింపులో కలుపుకుంటున్నాననమాట. అది కూడా ఫస్ట్ ఇవి రసం కోసం ఏవైతే అప్పటికప్పుడు ఇన్‌స్టంట్‌గా నేను రసం పొడి చేసేస్తాననమాట. ముందుగా అయితే చేసి పెట్టుకోను. ఫస్ట్ ఆ రసం పౌడర్ ప్రిపేర్ చేసుకున్నాక నెక్స్ట్ క్యారెట్లు ప్యూరీ చేసుకొని క్యారెట్లు కూడా వేసుకుంటున్నాను. ఇది కొంచెం బాగా మిక్స్ చేసుకున్నాక మీకు ఎంత వాటర్ కావాలంటే అంత వాటర్ వేసుకోండి. మీకు కావాల్సుంటే చింతపండు గుజ్జు కూడా వేసుకోండి. నేనైతే ఇక్కడ వేయలేదనమాట. మాకైతే నిన్న మాకు గానీ, మా పిల్లలకు గానీ చాలా బాగా నచ్చింది ఈ రసం అయితే. హ్యాపీగా తిన్నారు. రసం పొడిలో అయితే నేను ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయి, కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ బియ్యము, వాము తీసుకున్నాను. వాము ఏంటంటే కంప్లీట్‌గా స్టమక్ క్లీనింగ్‌కి హెల్ప్ అవుతదని తీసుకున్నాననమాట. బ్రౌన్ రైస్‌లోకైనా, దేంట్లోకైనా, రాగి సంగటికైనా, జొన్న సంగటికైనా ఈ రసం అయితే చాలా యమ్మీగా ఉంటది. చూసారా? ఇక్కడ రసం అయితే మరుగుతుందనమాట. ఫైనల్‌గా నేను కొత్తిమీర వేసుకున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.